హలో, నేను మీ సిఎస్ రావు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి విధంగా ఎన్డీఏకి 400+, బీజేపీకి 370+ అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ భారతదేశ వ్యాప్తంగా అంత సీన్ లేదనేది వాట్సాప్ యూనివర్సిటీ చెప్తుంది. అదే జరిగితే కనుక చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ వేదిక మీద మరోసారి కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ కూడా వస్తుంది. సో వాట్సాప్ యూనివర్సిటీ లెక్క ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ ఇన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. వాట్సాప్ యూనివర్సిటీలో వేసినటువంటి లెక్కను కనుక మనం చూస్తే దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28, తమిళనాడు 39, పుదుచ్చేరి 1, కేరళ 20, మొత్తం కలిపి 130 ఉన్నాయి దక్షిణ భారతదేశంలో. ఇందులో బీజేపీ సొంతంగా గెలిచేటువంటి సీట్లు 29. ఈసారి ఆ సంఖ్య 20 కంటే తక్కువ ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు. అంటే గత ఎన్నికల్లో 29 గెలిచారండి వీటిలో మొత్తం మీద దక్షిణ భారతదేశంలో. కానీ ఈసారి 20 మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే దక్షిణ భారతదేశంలో 9 స్థానాలు బీజేపీకి తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది వాట్సాప్ యూనివర్సిటీ వేస్తున్నటువంటి అంచనా. ఇక ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి మొత్తం లోక్సభ స్థానాలు, బీహార్ 40 ఉన్నాయి, మహారాష్ట్ర 48 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి, ఒరిస్సా 21 ఉంది, పంజాబ్ 13 ఉన్నాయి. సో మొత్తం కలిపితే 244 ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ పక్క ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్రాలు అనుకోవచ్చు. సో దీంట్లో 6 రాష్ట్రాలు, సో ఒరిస్సా మినహా మిగతా అన్ని కూడా దాదాపు ఉత్తర భారతదేశం వేసుకోవచ్చు. 6 రాష్ట్రాల్లో సగం సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 244, 543లో 244 ఉన్నాయి. అంటే సగం ఎక్కువ సీట్లు ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో. ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనేది అంచనా వేస్తే ఉత్తరప్రదేశ్లో 2019 ఎన్నికల్లో బీజేపీకి 64 సీట్లు గెలిచింది, 80 లోక్సభ స్థానాలు ఉంటాయి. ప్రస్తుతం యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తుతోటి ఉన్నాయి, పొత్తు కుదిరింది. ఆ పొత్తుతోటి ప్రచారంలో కూడా వెళ్తూ ఉన్నాయి. సో కాంగ్రెస్ ఎస్పీ కూటమికి ఈసారి 40 నుంచి 45 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా వాట్సాప్ యూనివర్సిటీ. అక్కడ సమాజ్వాదీ పార్టీ బలమైనటువంటి పార్టీ, ఆ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. సో అక్కడ ఐఎన్డీఏ కూటమి అంటే ఇండియా కూటమి 40 నుంచి 45 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఈసారి యూపీలో బీజేపీ స్కోర్ 40కి పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది అంచనా. ఇక వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ హవా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఆమె 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె హవా అక్కడ ఉంది అని చెప్పి. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ అక్కడ 10 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది, 10 లోక్సభ స్థానాలకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. సో 2019 ఎన్నికల్లో బీహార్లో బీజేపీ జేడీయూలకు 38 సీట్లు వచ్చినాయి బీహార్ విషయానికి వస్తే, బీహార్ రాష్ట్రంలో. కానీ ఇప్పుడు ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి 30 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ఉన్నారు. దాదాపుగా 2-3 సార్లు ఆయన ఆయారం గయారం అంటే బీజేపీతో కలవడం, మళ్ళీ విడిపోవడం, మళ్ళీ బీజేపీతో కలవడం, మళ్ళీ విడిపోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. దాంతో అక్కడ ఉండే ప్రజలు విసిగిపోయారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ కూటమికి 30 సీట్లు అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి బీహార్లో ఎన్డీఏకి 10 సీట్లకు మించి రావని చెప్పేసి ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఇక 2019లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి ఉంది, బలమైనటువంటి కూటమిగా అప్పుడు ఉంది. ప్లస్ అప్పుడు నరేంద్ర మోడీ హవా, శివసేనకు సంబంధించినటువంటి హవా కూడా ఉంది. అప్పుడు 41 సీట్లు కూటమికి ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ, శివసేన ఒక గ్రూపు ఉంది, అలాగే ఎన్సీపీ, ఈ మొత్తం కూడా ఉన్నాయి. శివసేన, ఎన్సీపీ కూటమికి 35 స్థానాలు ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మహారాష్ట్ర సంబంధించినటువంటి అంచనా వేస్తున్నారు. కారణం ఏంటంటే మహారాష్ట్రలో మరాఠీలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు నరేంద్ర మోడీ చర్యలకి, అదొకటి. 2, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చి రకరకాల రాజకీయాల ప్రయోగాలు చేసి అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని లేకుండా చేసినటువంటి లీడర్స్గా అమిత్ షాకి, అలాగే నరేంద్ర మోడీకి అక్కడ ప్రజల్లో గుర్తింపు ఉంది. అందుకే వాళ్ళు ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి తెలుస్తుంది. అందుకే ఈసారి మహారాష్ట్రలో ఎన్డీఏకి 25 సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. గతంలో 41 వచ్చినాయి, ఈసారి 25 తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది కూటమికి, అక్కడ ఆప్కి, అలాగే కాంగ్రెస్ పార్టీ కూటమికి. ఇక అక్కడ ప్రభావం ఏంటంటే ప్రత్యేకించి పంజాబ్లో అంత హవా రావడానికి
ఆల్రెడీ అక్కడ కిసాన్ ఉద్యమం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ ఈ సరిహద్దుల్లో ఇప్పటికి కూడా రైతు ఉద్యమం జరుగుతుంది. సో దాని ఎఫెక్ట్ బాగా పడుతుంది. కాబట్టి పంజాబ్లో ఈసారి కాంగ్రెస్ ఆప్ కూటమికి 10 లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ వేస్తున్నటువంటి అంచనా. ఇక బీజేపీకి బాగా పట్టున్నటువంటి 6 రాష్ట్రాల్లో 100 సీట్లు ఉన్నాయి. బీజేపీకి బాగా పట్టున్నటువంటి 6 రాష్ట్రాలు ఏమి రాష్ట్రాలు అవి? గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. ఇవి బీజేపీకి బాగా పట్టున్నటువంటి రాష్ట్రాలు. గుజరాత్ 26, హర్యానా 10, మధ్యప్రదేశ్ 29, రాజస్థాన్ 25, జమ్మూ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్ 4. సో 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో దాదాపు 90కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది బీజేపీ. కానీ ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో 70కి పడిపోబోతున్నాయి. ఈ 90 కాస్త 70కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రాష్ట్రాల మొత్తంలో అని చెప్పి ఒక అంచనా వేస్తుంది. హర్యానా, రాజస్థాన్లో రైతు ఉద్యమం యొక్క ఎఫెక్టు, అలాగే రెజ్లర్ల పోరాటం బీజేపీకి బాగా నెగిటివ్ అవుతుందని చెప్పి అంచనా వేస్తుంది. ఎందుకంటే రెజ్లర్ల పోరాటం అనేది సుదీర్ఘకాలం పాటు జరిగింది. సో ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారో అతనికి సపోర్ట్ పలుకుతూ వచ్చారు నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాని ఎఫెక్ట్ కూడా పడే అవకాశం ఉంది. అందుకే రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో లాస్ట్ టైం ఈ రాష్ట్రాల్లో 90 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే ఈసారి అది 70కి పరిమితం కాబోతుందని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ అంచనా వేస్తుంది. ఇక పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర అంటే లోక్సభ స్థానాల వైజ్ పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 104 ఎంపీ సీట్లు వచ్చాయి. మొత్తం 168 సీట్లు 104 వచ్చాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదనేది అర్థమవుతుంది. సో 2024లో సుమారు 60 సీట్లు కోల్పోబోతుంది అని చెప్పి ఈ 100 సీట్లు బీజేపీ పట్టున 6 రాష్ట్రాల్లో 2024లో ఈసారి అంటే ఈ ఎన్నికల్లో 60 సీట్లు కోల్పోబోతుంది బీజేపీ అనేటువంటిది ఒక అంచనా. బీజేపీకి ఈసారి 2019లో కంటే 80కి పైగా సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రివ్యూ మొత్తం చూస్తే గత ఎన్నికల కంటే ఈసారి 80 సీట్లకు పైగా బీజేపీకి తగ్గేటువంటి అవకాశం ఉంది, బీజేపీకి లేదా ఎన్డీఏకి. సో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడం అనేది కష్టంగా కనిపిస్తుంది ఈ సర్వే ప్రకారం. సో కాబట్టి గత ఎన్నికల కంటే కూడా 80 సీట్లు తగ్గుతాయి అని అంటే అప్పుడు 303 వచ్చినాయి. కానీ ఈసారి 80 తగ్గుతాయి అంటే సుమారుగా 220కి ఆగిపోయేటువంటి అవకాశం ఉంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా. అప్పుడు బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వం మీద ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ అంచనాల ప్రకారం మనం భావించడానికి అవకాశం ఉంది. బహుశా అందుకేనేమో చంద్రబాబు నాయుడు తోటి ముందుగానే పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీని భాగస్వామి చేసుకుంది బీజేపీ. సో ఇప్పుడు నరేంద్ర మోడీ పైకి చెప్తున్నటువంటి విధంగా 400+ ఎన్డీఏకి అలాగే 370+ బీజేపీకి వచ్చేటువంటి అవకాశం లేదనేది వాట్సాప్ యూనివర్సిటీ తేల్చివేస్తుంది. కేవలం 220 ఆ ప్రాంతాన వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కనుక బీజేపీకి 220 తోటి ఆగిపోయే అవకాశం ఉంటే కనుక అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు చాలా కీ రోల్ పోషించబోతున్నాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించేటువంటి అవకాశం ఉంది. మునుపటి మాదిరిగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మరొకసారి చక్రం తిప్పడానికి అవకాశం ఉందని చెప్పి ఈ వాట్సాప్ యూనివర్సిటీ అంచనాలను బట్టి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.